నష్టపోయిన రైతులకు న్యాయం కావాలి. నష్టపోయిన రైతులకు న్యాయం కావాలి. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు లక్షాపులు విక్రయించిన అధికారులు వెంటనే జై జవాన్. ఇవన్నీ కలుతులు పెరుగు మొత్తం బొందల అంత మంచిగా ఉన్నట్టు పెరుగు అంతా మొత్తం పెరిపోయేది. ఇలా వడ్లు రాకపోతే ఇది ఏంది, ఇవి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఇది కావాలా, ఇది ఏంటిది మక్క ఇవి చూడు, ఇవి ఎన్నో మక్కలు 5 నెలలు అవుతున్నది ఇప్పటికి. ఇది అనవసరంగా ఇప్పుడు మచ్చి అనవసరం మడ్లైపోయినాయి. ఇదేమో శ్రీరామ్ ఎప్పుడు మాకు రావాలా, ఇప్పుడు ఇల్లు ఒక గోల్క మక్కింది. మన ఇంకా వేరే ఇల్లు అన్న గంగా కావేరని వడ్లు ఇచ్చిర్రు. అయితే మేము ఏమన్నామంటే ఫస్ట్ ఈ మాకు వాటర్ సోర్స్ తక్కువ ఉంది, మాకు తొందరగా వచ్చే పంట కావాలంటే గంగా కావేరి వస్తాయి, ఇవి తీసుకొని బాగుంటాయి, ఇవి 90-95 రోజుల పంట, లాస్ట్ 120 రోజులకు అట్లా వస్తాయి అని చెప్పారు. 120 రోజులకు వస్తే మాకు మరి అవే వడ్లు కావాలని, ఎంత సంచి అంటే 650 అక్కడ ఉంది రేటు, ఇంకా వేరే రేటు. వీళ్ళు 950 అని ఇచ్చారు మాకు ఉద్దిర. కాబట్టి మేము కూడా ఏమనలేం, రెసిప్ట్ ఇవ్వమంటే అడిగినాం. రెసిప్ట్ ఇవ్వమంటే అడిగితే వాళ్ళు ఏమన్నారు, నువ్వు మీరు డబ్బులు కట్టేటప్పుడు ఇస్తాం కదా అని చెప్పారు. రిసిప్ట్ ఇస్తామని అప్పుడు ఇస్తామంటే తీసుకొచ్చినాం, అలికినాం. మొలకలకి రోజు కూడా చెప్పినాం, ఇవి గంగా కావేరి అట్ల లెక్క లేవు, సన్నం ఉన్నాయి అట్లు. మరి ఇవేంటంటే అవే మీకేం గుర్తు, కొండూరు ఇచ్చినాం, అటు సివేజన్స్ ఇచ్చింది, అందరి జాలు ఇచ్చినాం, ఇవే అడ్లు అని అన్నారు. ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అవుతున్నది నాదైతే. నా అడ్లు. నా పేరు సుదర్శన్ గౌడు, మాది గోనగప్పులనే, భీమగల్ మండల్ గోనగప్పుల. నేను వేరే వాళ్ళది మాది 6 ఎకరాలు కాక నేను ఇంకా కౌలుకు ఒక 10 ఎకరాలు చేస్తా. నా సొంతం పొలం ఇప్పుడు 5 నెలలు అవుతున్నది. ఇది వరకు ఒకటి ఈనింది, ఒకటి రాలిపోతున్నాయి, ఒకటి మక్కుతున్నది. దాన్ని ఏం చేస్తాం, ఏదైనా రోగం వచ్చిందంటే పింపో కొడుతుంది, అది సెట్ అవుతుందని. ఇది ఇప్పుడు మంచిగున్న పొలాలన్నా వారిద్దామంటే ఇప్పుడు ఈ సమాల వాటర్ ఉంటాయి, ఈ నెలల వాటర్ ఉండయి. అదే ప్రాబ్లం వల్ల ఎన్ని మట్ల పోయి ఆయన సూపర్వైజర్ని అడిగినా రాడు. ఈ వడ్లు ఇచ్చిన అయినా, ఈ కుట్టు అయినా అడిగితే కూడా ఇవాళ వస్తా రేపత్తా సెట్ అవుతుంది, అన్ని జాగాలు ఇట్లనే ఉన్నాయంటే ఆయన చెప్తాడు. మరి అటువంటిప్పుడు మరి మేము మా పరిష్కార మార్గం ఏంటిది? మరి మేము అధికారులను పిలిచి అధికారికంగా వాళ్ళకు ఏఓ మేడంకి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినాం, పత్రిక విలేకరులకు కూడా పిలిచి చెప్తున్నాం మా బాధకి. ఒకవేళ ఇవ్వకపోతే మేము ధర్నా చేస్తాం, అవసరం అనుకుంటే దేనికైనా సిద్ధమే. వాళ్ళ దుకాణం కానీ ఇంకేదైనా కానీ సీల్ చేయడానికి సిబ్బందిగా ఉన్నాం. వాళ్ళ నువ్వులకు షాపు కూడా సీల్ చేపిస్తాం. ఎందుకంటే వితౌట్ నకిలీ విత్తనాలు అమ్మే ఛాన్స్ ఎవరికి లేదు. నువ్వు ఒరిజినల్ తీసుకొచ్చి 10 రూపాయలు డబ్బులు ఎక్క తీసుకో కదా, రైతులను మోసం చేసుడు పద్ధతి కాదు కదా, మా బతికే పొలం మీద. అటువంటిప్పుడు మీరు అధికారులకు చెప్తున్నాము, పదే మళ్ళీ ఈ సీడ్ ఇచ్చిన ఆయనకు కూడా చెప్తున్నాము. ఏదో పొరపాటు జరిగిన దానికి నష్టం ఎంతనో మరి గింత ఇస్తాము, వచ్చి విలేజ్లో వచ్చి మాట్లాడాలి కదా. దొంగచాటుగా తిరుగుతూ ఎట్లుంటుంది? ఆయన దొంగచాటుగా తిరుగుతుండు, ఎన్ని మట్ల ఇది చేసినా కానీ వస్తలేడు. ఇప్పుడు మేము 20 రోజులు తిరగబట్టి ఒక్కనాడు సూపర్వైజర్ వచ్చిండు, ఇగో ఇది వస్తుంది. ఇప్పుడు ఇది ఇంత పచ్చగా ఉన్నది పంట, ఇది ఏం లేకున్నా 2 నెలలు కావాలా, 2 నెలల దాకా బోర్ ఆగుతుందా? ఆగది. ఈ నెలలనే లాస్ట్ బోల్రు. మరి అటువంటిప్పుడు మోసం చేయొద్దు కదా, ఫస్టే చెప్పాలా. ఇవి 4 నెలల అడ్లు ఉన్నాయి, 5 నెలలు ఉన్నాయి, ఇవి తీసుకోకూడదని చెప్పాలా. మీకు అమ్ముడు పోగానే అయిపోయినా మేము ఏమన్నా కానీ దానికి ఎంత పెట్టుబడి అయితే పొలం అవుతుంది. మరి అటువంటిప్పుడు మాకు ఏ సంధించాలని మేము విలేకరులను కానీ, ఇంకా వీరో మేడంను కానీ, ఎంఆర్ఓ సార్ని కానీ, అవసరం అనుకుంటే సిఐఎస్ఐ దగ్గర కూడా రేపు వెళ్ళాలనుకుంటున్నాం. సోమవారం నాడు మీటింగ్ అయిపోయినాక వెళ్తాం, ఖచ్చితంగా అలా నిలదీసి అడుగుతాం. ఇది లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.